సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఆదాయం వ్యయం సమానంగా ఉన్న ఈ సంవత్సరం వీరికి గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయమ్మా. ఈ సంవత్సరం వీరికి కొద్దిగా మధ్యలో శని 7వ స్థానంలో 8వ స్థానంలోకి మారుతూ ఉండడం వల్ల, రాహు 1వ స్థానంలో, కేతు సంచారం వల్ల చిన్న సమస్యలు అప్పుడప్పుడే వస్తున్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశం వీరికి చక్కగా ఉంటుంటుంది. వీరు చేసేటువంటి ఎటువంటి ప్రయత్నాలైనా కూడా చక్కటి విజయాన్ని కలుగుతూ ఉంటారు ఈ సంవత్సరం. ఎందుకంటే గురువు 11వ స్థానంలో ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలైనా కూడా అంటే చక్కటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. వివాహం కానటువంటి వారికి కూడా వివాహం కలిగేటువంటి అవకాశం. ఎందుకంటే గురువు ఏకాదశ స్థానంలో మనం ఎటువంటి ముహూర్తం చూసుకున్నా కూడా 11వ ఇంట ఏ గ్రహాలు ఉన్నా కూడా శుభస్థానాన్ని కలిగించేస్తుంటాయి. అంతేకాకుండా శుభ ఫలితాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఈ సంవత్సరం వీరికి 11వ స్థానంలో ఉండడం వల్ల వీరికి చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. మధ్యార్థకాలం అంటే మధ్య భాగంలో మాత్రం కొద్దిగా ఒక నెలన్నర మాత్రము ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిగా గ్రహచారిత్య కానివ్వండి, స్త్రీల వల్ల కానివ్వండి, ఇతరత్ర కొద్ది చిన్నగా సమస్యలు అనేటువంటి కుటుంబంలో కూడా కొద్ది చిన్నగా కలహాలు అనేటువంటివి మధ్య భాగంలో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అవి కొద్దిగా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఫలితం అంతా కూడా చక్కగా ఉంది అనేటువంటిది మనకు తెలుసుకోవచ్చు. ఇంకొకటి గురువు గారు, ఈ రాశి వారికి ఇందులో వివాహం కాని వారికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా అంతా మంచిగా జరగటానికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదంటారు? గురువు 11వ స్థానంలో ఉండడం వల్ల వివాహాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి మనకి. ఎందుకంటే గురు బలం అనేటువంటి మనం చూసుకుంటూ ఉంటాం. దాంతో పాటుగా రవి బలం కూడా ఉన్నప్పుడు మన వివాహాలు కూడా చూసుకుంటూ ఉంటాం. అందులో ఈ గురు బలం అనేటువంటి చక్కగా ఉండడం వల్ల 11వ స్థానంలో గురువు చక్కగా తిష్ట వేసి కూర్చోవడం వల్ల వివాహాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దానిలో గ్రహచార రీత్యా వారికి ఏమైనా కుజదోషం కానివ్వండి, సర్పదోషాలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, నాగేంద్రుడికి చక్కగా పూజ చేసుకొని దాంతో పాటుగా వెంకటేశ్వర స్వామిని వారు పూజించుకున్నట్లయితే వారికి ఆ సమస్యలు అనేటువంటి తొలగిపోతూ ఉంటాయి. దానికి మన దేవాలయంలో కూడా ప్రత్యేకంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం కలగడానికి శనివారం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి. అటువంటి పూజలు చేసుకున్నట్లయితే గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయమ్మా ఈ సంవత్సరం వారికి. ఓకే గురుగారు.